ఇద్దరు ప్రముఖ విశ్లేషకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మనం చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కప్పర్ ప్రసాద్ గారు, వారితో పాటు మరొక రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు, ఇద్దరు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదట మనం కప్పర్ ప్రసాద్ గారి దగ్గర వెళ్దాం. కప్పర్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ ప్రసాద్ గారు, ఏంటి మరొకసారి దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తోంది అని చెప్పి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఏంటి సార్ మీ విశ్లేషణ దీనికి సంబంధించి? ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, ఇండి కూటమి కట్టడంలో కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడం మనము దీన్ని అంటే ఎన్డీఏ విపరీతంగా పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణాది వైపులో ఎప్పుడైతే అంటే ఉత్తరాదిలో కొద్దిగా సీట్లు తగ్గుతాయని చెప్పి బీజేపీకి కొంత స్మెల్ వచ్చిందో, వెంటనే దక్షిణాది మీద ఫోకస్ చేసి దక్షిణాదిలో బీజేపీ పెరగడానికి కొంత అంటే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక వ్యూహంతో పనిచేసినా కూడా దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా పుంజుకోలేకపోయింది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రెండు దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అంత పెద్ద ఎత్తున పర్ఫార్మ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా సఫలీకృతం కాలేదని ఇక్కడ చెప్పొచ్చు. దాని తర్వాత మనం పోతే మిగతా స్టేట్లలో కూడా అంటే దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ గతంలో బలంగా ఉంది అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో చాలా వీక్ అయింది. అట్నే ఉత్తరాదిలో వచ్చేసరికి ఏంటంటే మీకు బాగా ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో గతంలో బిఎస్పీ, ఎస్పీ, ఇతర పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఇప్పుడు బిఎస్పీ సపరేట్ గా పోటీ చేస్తుంది, ఎస్పీ కాంగ్రెస్ మాత్రమే కలిసి పోటీ చేస్తాం. కానీ ఎస్పీ కాంగ్రెస్ పోటీ చేసినా కూడా కాంగ్రెస్ మరీ అతి తక్కువ అంటే దాదాపుగా 80 స్థానాలలో 13 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక సీట్ కూడా గెలిచేటువంటి అవకాశము యూపీలో లేదు అనేది స్పష్టంగా అర్థమవుతాం. దాని తర్వాత పశ్చిమ బెంగాల్ పోయినప్పుడు అదొక పెద్ద బలమైనటువంటి రాష్ట్రం. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, వీరిద్దరి మధ్యన పెద్ద వైరం ఉంది. ఆ ఇద్దరు అక్కడ పోటీ చేస్తా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఇద్దరు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆడ నోవేర్ ఒక్క సీట్ కూడా పశ్చిమ బెంగాల్లో వచ్చేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కనబడతాయి. అట్లనే పంజాబ్ పోతే ఇండి కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒకరిపైన ఒకరు అక్కడ పోటీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తామెక్కడైతే బలంగా ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి, తామెక్కడైతే బలహీనంగా ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ ఓటు తీసుకొని గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే పరస్పరంగా వీళ్ళు ఇద్దరిలో కూడా పరస్పరమై విరుద్ధమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతటా కూడా చాలా ఫెయిల్యూర్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్లనే పెద్ద ఎత్తున ఎరికి తగ్గడం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంది, భారతదేశం మొత్తం మీద కూడా ఒక వేవ్ ఒకటి కనబడతా ఉంది. అప్కీ బార్ మోదీ సర్కార్ అనో లేకపోతే 400 పార్ అని చెప్పి ఏదైతే నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఒక నినాదం ఉందో దాని వెనక ప్రతిపక్షాలన్నీ పడ్డాయి. అంటే ఏమంటాయి, 400 సీట్లు రాకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం చేసినాయి తప్ప బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపాలనేటువంటి ప్రయత్నాన్ని పక్కన పెట్టి 400 సీట్లు మాత్రం రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో 400 కంటే తగ్గించాలనేటువంటి ఒక ప్రయత్నమే మిగతా పార్టీలన్నీ కూడా చేయడం. రైట్. అయితే ప్రసాద్ గారు, తెలంగాణలో కూడా ఫస్ట్ టైం తెలంగాణపై బీజేపీ పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసింది. నేపథ్యంలో కనిష్టంగా మేము 10 స్థానాలు గెలుస్తాము అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, కనీసం మేము 10 స్థానాలు గెలుచుకుంటాము అన్న ఒక నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ చూసేసరికి ఒక 3 స్థానాలు తగ్గుతూ ఉన్నాయి. అంటే 7 స్థానాల వరకు బీజేపీ లాక్కొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమవుతా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే లేదు, చాలా ఎగ్జిట్ పోల్స్ 11 స్థానాలు 12 స్థానాలు కూడా వస్తాయని చెప్తా ఉన్నాయి బీజేపీకి. అంటే ఇక్కడ ఒకటే తెలంగాణ విషయంకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయింది. బీఆర్ఎస్ ఏమో ఆ ఫలితాల తర్వాత చాలా నిర్వీర్యం అయిపోయింది, అంటే ఆత్మరక్షణలో పడిపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించేటువంటి సమయంలో వెనక ముందు ఆలోచన చేయకుండా మేము ఏది పెడితే దాన్ని ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. అట్లనే బీఆర్ఎస్ కూడా ఎన్నికలలో కొంత వెనకబడేసరికి, ఆ అసెంబ్లీలో ఓడిపోయేసరికి చాలా మంది ఇంపార్టెంట్ అనుకునేటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి కూడా ముందుకు రాకపోవడం, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా వెనక్కిపోవడం, ఇట్లాంటివన్నీ జరగడంతో మోరగా ఈ రెండు పార్టీలు కూడా డౌన్ అయిపోయినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉదాహరణకి సికింద్రాబాద్ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. సికింద్రాబాద్ లో పోటీ చేసేటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. అవును. ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయలే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ లో రంగంలో ఉండడం. ఇది ఆ పార్టీ అంటే నేను ఏది చెప్తే అది నడుస్తుంది, ఏదంటే అది ప్రజలు నమ్ముతారు అనుకుని చేసిన పరిణామమా కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి మన చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, యాదవ్ గారు ఉన్నారు కదా, అవునవును, అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు కదా. అవును. అంటే అంటే బలమైన నాయకులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రంగంలో దింపకుండా ఇక్కడ దానం నాగేందర్ గారిని పెట్టడం చూస్తా ఉంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. మేము ఎవరిని పెట్టినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని. అట్లనే రంగారెడ్డి జిల్లాలో బాగా బలమైనటువంటి నాయకుడు, చెవెళ్లలో బాగా పటిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి మహేందర్ రెడ్డి, ఆయన భార్యను తీసుకొచ్చి మల్కాజ్గిరిలో సంబంధం లేదు. సంబంధం ఎందుకు లేదంటే అసలు మల్కాజ్గిరికి కాకుండా చేవెళ్లకే మహేందర్ రెడ్డి అభ్యర్థి అవుతారు, లేకపోతే ఆయన భార్య అభ్యర్థి అవుతారని చెప్పి మొదటి నుంచి ప్రకటన చేసిన తర్వాత చేవెళ్లలో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేస్తే కాంగ్రెస్ పార్టీకి రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఆయన తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టినారు. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద మైనస్ ఇక్కడ. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అట్లనే మీరు వరంగల్ తీసుకుంటే కూడా కడియం కావ్య అనేది వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ గానే అక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు అక్కడ ఉన్నారు, పార్టీని మొదటి నుంచి పట్టుకున్నటువంటి వ్యక్తులను వాళ్ళందరినీ కాదని అప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టడం ఇది ఒక పెద్ద రాజకీయ చాణక్యత అని కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, నాయకత్వం అనుకోవచ్చు. కానీ ప్రజలలో ఈ విధానాల వల్ల కొంత ఏహ్య భావం వచ్చింది అనేది స్పష్టంగా. తర్వాత దీంట్లో ఒక విమర్శ వస్తుంది, బీజేపీ కూడా అట్నే పెట్టింది కదా అని. అయితే బీజేపీ పెట్టడంలో అర్థం ఉంది. ఎందుకు అర్థం ఉందంటే బీజేపీ కూడా నాయకులు లేరు, అభ్యర్థులు లేరు కాబట్టి ఒక బలమైన అభ్యర్థిని తీసుకొని పెట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మొన్ననే అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిణామం. కాబట్టే కొంత కాంగ్రెస్ ఈ ప్రాంతంలో వెనుకబడ్డట్టుగా మనకు కనబడతాం. రైట్. తిరిగి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు మరొక రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు ఉన్నారు. సాదిక్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు దాదాపుగా ఈ 2 నెలల కాలంలో కాంగ్రెస్ కానీ కూటమి సభ్యులు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నిరుద్యోగము, అధిక ధరలు, దాంతోపాటు పేదరికము, ఈ 3 అంశాలు పెద్ద ఎత్తున ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని చెప్పి అందరూ భావించారు. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందన్నదే స్పష్టమవుతా ఉంది. ఏంటి సార్ మీ విశ్లేషణ? అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రతిపక్షాలు ఆ మేరకి జనంలోకి ఆ విషయాలను తీసుకుపోవడంలో వైఫల్యం చెందాయి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతకుముందు మన ప్రసాద్ గారు చెప్పినట్టు మేము 300 సీట్లకు మాత్రమే ఆపుతాం అనకుండా, 400 సీట్లకు ఆపుతాం అనకుండా, మేము అక్కడే ఆపుతాం అనకుండా మొత్తానికి మేము వాళ్ళను ఓడించగలుగుతామనేటువంటి ఆత్మస్థైర్యాన్ని చూపించలేకపోయారు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తరాదిలో తర్వాత దక్షిణాదిలో రెండిట్లో అనాలిసిస్ చేసినప్పుడు కర్ణాటకలో చూసినప్పుడైతే ఏదైతే సివిల్ సొసైటీస్, పౌర సమాజం ఏం చేసిందంటే అక్కడ చాలా బాగా పనిచేసింది. అదే మళ్ళీ మన తెలంగాణలో కూడా పౌర సమాజం పనిచేయడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ తనగా అధికారంలోకి రావడానికి చాలా కష్టమైంది తెలంగాణలో, అది కాదు కూడా. ఇకపోతే మనం చూడవలసింది ఏంటంటే ఉత్తరాది ప్రాంతాల్లో పౌర సమాజాలు కానీ అంత గట్టిగా పనిచేసేటువంటి, ప్రభావితం చేసేటువంటి అంశాలు లేవు. ఇక్కడ ఉత్తరాది ప్రాంతాల్లో బీజేపీ గాలి బాగా వీస్తుంది అనేది చాలా మందికి కూడా అప్పుడు కనిపించింది, ఇప్పుడు కూడా కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తున్నదంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా లేకపోవడానికి చాలా కారణాలు. ఇంతకుముందు విశ్లేషణ చూసినప్పుడైతే ఏ విధంగా ఇండియా కూటమి అనేది ఏర్పడడంలో చాలా బలహీనంగా ఏర్పడింది. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిన స్థానాలు చాలా తక్కువ. ఇక్కడ మీరు ఇంతకుముందు మనము ఉత్తరప్రదేశ్ లో చూసినప్పుడు 13 స్థానాల్లో పోటీ చేయడం కానివ్వండి, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ దగ్గర అక్కడ కానివ్వండి, పంజాబ్ లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, కాంగ్రెస్ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రయత్నం చేస్తే ఒక విధంగా ఉండేది. కానీ కాంగ్రెస్ కి అక్కడ వాళ్ళు సీట్లు ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ కి ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళ మధ్య ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఒప్పందం సరిగా ఇండియా కూటమిలో వాళ్ళను ఆ మేరకు సంతృప్తిపరిచి మేము గెలవగలుగుతామని కాంగ్రెస్ చెప్పలేకపోయింది. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ మేరకు మేమే పోటీ చేసి గెలుస్తామని తృణమూల్ కానివ్వండి, ఇటు ఆపు కానివ్వండి, తర్వాత యూపీలో మరి యాదవ్స్ కానివ్వండి, ఇదంతా కూడా చేసినటువంటి విషయం.
కాబట్టి కాంగ్రెస్ ఏదో భారత్ జోడో యాత్రతో మేమంతా అయిపోయాము మేము అనుకోవడం కూడా ఒక పెద్ద దెబ్బే. ఇంకా చాలా ముఖ్యమైన విషయం తెలంగాణకి వస్తే తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చాలా తప్పిదాలు చేసింది. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎవరినైనా చేయగలుగుతాం, మేము పెట్టిందే అని అనుకోవడం కూడా చాలా పొరపాటు. కాంగ్రెస్ నిజంగా కూడా ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే ఎక్కువ విశ్వాసాన్ని, అతి విశ్వాసాన్ని చూపించడం జరిగింది. అది చాలా తప్పు. ఎందుకంటే బలంగా మీరు రాలేదు, అసలు తెలంగాణలో మీరు బలంగా గెలవలేదు. తెలంగాణలో మీ గెలుపు చాలా తక్కువగా ఉంది. తెలంగాణలో మీరు భారీ మెజారిటీతో గెలవకపోయినా కూడా ఈసారి గెలుస్తామనే నమ్మకంతో ఎవరికైతే సీట్లు ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వకుండా పారాచూట్లకే సీట్లు ఇవ్వడం, పారాచూట్లకు సీట్లు ఇవ్వడం అనేది బీజేపీలో జరిగింది, కాంగ్రెస్ లో జరిగింది. కానీ కాంగ్రెస్ లో జరిగిన దాన్ని ప్రజలు తీవ్రంగా తీసుకున్నారు. ఇదేంటి ఇట్లా చేయడం ఏంటిది, కాంగ్రెస్ ఇదేంటి అనేది ఒకటి వచ్చింది. తర్వాత ఓవరాల్ గా మాత్రం మీరు తెలంగాణలో చూసినట్లయితే ఖచ్చితంగా ఓవరాల్ గా మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు సమానంగా పంచుకునే అవకాశం ఉంటుంది, లేదా 1-2 సీట్లు తేడా ఉంటుంది ఎవరికి, బీజేపీకి మధ్య, కాంగ్రెస్ కి మధ్య, అంతే తప్ప. తర్వాత బీఆర్ఎస్ కి ఇక బీఆర్ఎస్ కి అసలు చోటు లేదు. బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసినప్పటికీ బీఆర్ఎస్ కి ఎటువంటి వాళ్ళు కూడా ఒక విశ్వాసాన్ని గమ్మత్తుగా చూపించింది. మేము గెలుస్తున్నాం, ఏదో మేము చేస్తున్నాం అనేది విశ్వాసాన్ని, అతి విశ్వాసాన్ని వాళ్ళు కూడా చూపించారు. ప్రజలకు ఇంకోటి బీఆర్ఎస్ చేసిన ఇంకో తప్పిదం కూడా ఉంది. ఏంటంటే ప్రజలు మమ్మల్ని ఓడగొట్టి తప్పు చేసిండ్రు, ఇట్లాంటి మాటలు మాట్లాడడం, ప్రజల లోపల మేమేంది తప్పు చేయడం ఏంది, ప్రజలు తప్పు చేస్తారా? అసలు రాజకీయ పార్టీలు ఈ విధమైన మాటలు మాట్లాడడం చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అందుకోసం బీఆర్ఎస్ ని తుడిచిపెట్టేస్తారు. ఎందుకంటే ప్రజలు తప్పు చేయడం కాదు, మేము తప్పులు చేసుకుంటాం, మా తప్పిదాలను సరి చేసుకుంటామని చెప్పే బదులు బీఆర్ఎస్ ప్రజల్లోకి ఏమని పోయింది, మీరే తప్పు చేసింది, మీరు తప్పు చేసి మాకు ఓటే లేదు, వాళ్ళని అనుకున్నారు, వీళ్ళని అనుకున్నారు. ఒకవేళ తప్పు చేశారా లేదా అనేది వేరే అంశం, కానీ పార్టీలు అలా మాట్లాడడం మన సాంప్రదాయంలో ఎక్కడ కూడా లేదు, ప్రజాస్వామ్య సాంప్రదాయంలో. అదొకటి చేసింది. దాన్ని బీజేపీ అందుకుంది. బీజేపీ అందుకుని ఏం చేసింది, సరే మాకైతే ఈసారి ఇవ్వండి, మాకు గత అసెంబ్లీలో అయితే మాకు అదే వచ్చాయి కదా, ఇప్పుడైతే మాకు కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో మోడీ అనే విషయాన్ని బాగా చక్కగా తీసుకెళ్లగలిగింది. కాబట్టి ఆ మేరకు కొన్ని గ్రామ స్థాయిలో వాళ్ళు ఆ ప్రయత్నాన్ని ఈసారి చేయగలిగిండ్రు. కాబట్టి కొంత ఆ మేరకు ఇద్దరు కూడా పంచుకునే అవకాశం ఉంటది. 1-2 ఇప్పుడు కాంగ్రెస్ కి కానీ బీజేపీకి కానీ 1-2 సీట్ల మధ్య మాత్రమే తేడా ఉంటుంది, అంతే తప్ప మిగతాది ఏమి ఉండదు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మరోసారి బీజేపీకే పట్టం కట్టాయి. కనీసం 350 సీట్లతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోంది అని చెప్పి కూడా మెజారిటీ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. అయితే మెజారిటీ నిన్న మొన్నటి వరకు ఒక అంచనాలు ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే ఏపీలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. తెలంగాణ తరహాలోనే ఈ దఫా టీడీపీ కూటమి ఖాయము అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ మెజారిటీ సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో ఈసారి మరోసారి జగన్కే అక్కడ స్థానిక ప్రజలు పట్టం కడుతున్నట్టుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి జై కొట్టినట్టు ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడవుతోంది. దీనికి సంబంధించి కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కప్పర ప్రసాద్ గారు ఉన్నారు. కప్పర ప్రసాద్ గారు, ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారు అని చెప్పి మెజారిటీ సర్వేలు స్పష్టం చేశాయి. 1-2 పోల్ పల్స్ వంటి సర్వే సంస్థలు టీడీపీ కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే వైసీపీదే అధికారం అన్నట్టుగా చెప్తా ఉన్నాయి. ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే ఇక్కడ ఏపీలో మనం ఒకసారి రాజకీయాలను పరిశీలిస్తే స్పష్టంగా అక్కడ ఏదైతే వైసీపీ వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటు కొద్దిగా చీలిపోయినట్టుగా కనబడతాం. వైసీపీ అనుకూలమైనటువంటి ఓటు డైరెక్ట్ గా వైసీపీకి గబ్బగుతగా పడ్డట్టుగా అర్థమవుతా ఉంది. ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కంటే అత్యధిక కుల రాజకీయాల ప్రభావం బాగా కనబడుతుంది. ఈ కుల రాజకీయాలలో గతంలో వైసీపీకి వ్యతిరేకంగా ఉండే కాపు వర్గం గాని, లేకపోతే కమ్మ వర్గం గాని, ఇతర వర్గాలన్నిట్లలో కూడా కొంత చీలిక వచ్చి మళ్ళీ వైసీపీకి అనుకూలంగా అయినాయి అనేది ఒక అంటే చిన్న అనుమానం అయితే కనబడతా ఉంది. కానీ ఈ కొన్ని సర్వేలలో చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్ద ఎత్తున స్థానాలపై చెప్పడం ఒకటి. రెండోది ఇక్కడ బాగా స్పష్టంగా ఏంటంటే మైనారిటీ ఓటు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉండబడేటువంటి మైనారిటీ వర్గం, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, వీళ్ళందరి ఓటు ఎటువైపు పోయింది. ఈ ఓటు బీజేపీ టీడీపీ అలయన్స్ వైపు ఏమన్నా లాక్క రాగలిగినారా,
జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ వాళ్ళని ఏమన్నా ఒప్పించి ఆ ఓటును టీడీపీ కూటమికి వేసుకోగలిగినరా అంటే కొంత అందులో ఈ టీడీపీ కూటమి వెనుకబడ్డట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి వైసీపీకి గంపగుత్తగా మైనారిటీ ఓట్లు పడడం ఒక కారణం అయితే, రెండో కారణం ఏదైతే క్రిస్టియానిటీ ఓటు అంటే ఎక్కువగా షర్మిల వైపు కూడా కొంత మొగ్గు చూపడం, అంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉండబడేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి గంపగుత్తగా టీడీపీ పడాల్సినటువంటి ఓట్లను 1-2% షర్మిల కూడా చీల్చగలిగిందేమో. దానివల్ల స్లైట్ అంటే 1 or 2% తోటి వైసీపీ మళ్ళీ ఎక్కువ స్థానాల్ని పొందేటువంటి అవకాశం ఉందేమో అనేది స్పష్టంగా అనిపిస్తా ఉంది. కానీ షర్మిల అత్యంత పకడ్బందీగా వైఎస్ఆర్ జగన్ వ్యతిరేకంగా కొట్లాడింది, అక్కడ చాలా గ్రామీణ ప్రాంతాలలో కూడా చొచ్చుకోపోగలిగింది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతున్నప్పటికీ అంతర్గతంగా షర్మిల జగన్కే మేలు చేసింది కదా. లేకపోయింటే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పెరగకపోయింటే వైసీపీకి వ్యతిరేకంగా ఉండబడే ఇంకొక 1 or 2% ఓటు టీడీపీకి ప్లస్ అయితే ఇంకా కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఉండేదేమో అని ఒక అంచనా అనిపిస్తా ఉంది. మరి ఇప్పుడు గమనించినట్టయితే యాజ్ ఇట్ ఈస్ ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూసినా లేకపోతే అక్కడ పరిస్థితులు అక్కడ ఇతరుల రాజకీయ అంశాలను పరిశీలించినా కూడా వైసీపీ అండ్ టీడీపీ మధ్యన గట్టి పోటీ అయితే జరిగింది. ఏదైనా 1 or 2% లోనే రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. ఓకే మనతో పాటు నరసింహరావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే అండి నరేష్ గారు. రైట్ సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెడుతున్నాయి. తెలంగాణలో రైట్ అంటే ఉన్న మొత్తం సీట్లలో 1-2 అటు ఇటు అనుకుంటే బీజేపీ కాంగ్రెస్లు పంచుకునే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైంది. కానీ ఏపీలో మాత్రం మెజారిటీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అధికార వైసీపీకే మరోసారి పట్టం కట్టాయి. అసలు ఏంటి సార్, అంటే ఏపీ ఎట్లా చూడాలి ఏపీ ఎగ్జిట్ పోల్స్ని? నరేష్ గారు, మీకు మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, పెద్దలు ప్రసాద్ గారికి నా శుభ సాయంత్రం. మనం చూసినట్లయితే ఒక గంట సేపటి నుంచి సుమారుగా 6:30కు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఇప్పటికి దగ్గర ఒక 1:15 నిమిషాలు అయింది. ఈ 1:15 నిమిషాలలో జాతీయ స్థాయికి సంబంధించినంత వరకు అన్ని ప్రధానమైనటువంటి మీడియా సంస్థల ద్వారా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీఏకి 350 నుంచి 375 వరకు వస్తున్నాయి అనేటువంటిదే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇండి కూటమికి 135 నుంచి 150 స్థానాలు ఇచ్చారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ సంస్థలు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఎక్కడ కూడా డ్రాస్టిక్ డివిజన్ అనేటువంటిది మనకు కనిపించట్లేదు. 1-2 స్థానాలు మినహా ఏ రాష్ట్రంలో కూడా ఆ ఫలితాలు తేడా అనేటువంటిది ఏ సంస్థలో కూడా చెప్పట్లేదు. ఈవెన్ దో తెలంగాణ తీసుకున్నప్పటికీ కూడా తెలంగాణలో 17కు సంబంధించినటువంటివి, అది ఇండియా టుడే కానివ్వండి, CNN కానివ్వండి, రిపబ్లిక్ కానివ్వండి, ఆరా మస్తాన్ కానివ్వండి, లేకపోతే చాణక్య కానివ్వండి, ఎవరు కానివ్వండి 7, 8, 8, 9 మధ్యలోనే కాంగ్రెస్ కి బీజేపీకి ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చే వరకు ఏమైందంటే దీనికి పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం మనకు కనపడుతుంది. కారణం ఏంటంటే మొదట మనం ఒక 8 లోకల్ సంబంధించినటువంటి సర్వే సంస్థలు తీసుకున్నట్లయితే పార్దా దాస్ కానివ్వండి, లేకపోతే ఆరామస్థాన్ కానివ్వండి, లేకపోతే చాణక్య కానివ్వండి, వీళ్ళేమో వైసీపీకి ఒక ఎడ్జ్ ఇచ్చారు. అంటే సుమారుగా 95 నుంచి 110 వరకు అని ఇచ్చారు. లేకపోతే పీపుల్స్ పల్స్ కానివ్వండి, లేకపోతే చాణక్య కానివ్వండి, లేకపోతే కేకే అనేటువంటిది కూడా ఉంది, వీళ్ళు టీడీపీకి ఎడ్జ్ ఇచ్చారు. ఇంకొక చిన్న విచిత్రమైన విషయం ఏంటంటే CNN, ఏబీపీ, ఆనంద బజార్ పత్రిక ఈ ఏం చేశారంటే అసెంబ్లీకి సంబంధించినంత వరకు వైసీపీకి ఎడ్జ్ ఇచ్చి క్రాస్ ఓటింగ్ జరిగిందంటారు. అంటే ఆ 2 సర్వే సంస్థల ద్వారా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ లో క్రాస్ ఓటింగ్ జరిగింది అన్నారు. ఆ క్రాస్ ఓటింగ్ కూడా ఏంటి ఏం చెప్తున్నారు? ఏబీపీ అయితే ఎన్డీఏకి 20 లోక్సభ స్థానాలు ఇచ్చాయి అవుట్ ఆఫ్ 25. కానీ అదే అసెంబ్లీలోకి వచ్చేటట్లా 104 అని ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి. అంటే ఇవి ఎగ్జిట్ పోల్సే. మనం ఇంకొక 4 రోజులతో 3 రోజులు అయిపోయిన తర్వాత మనం ఖచ్చితమైనటువంటి ఫలితాలు మనకు ఎగ్జాక్ట్ పోల్ వస్తుంది. దీంట్లో మనకు ఎక్కడ మనకు క్రాస్ ఓటింగ్ జరిగింది, కారణాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి తిరిగి గెలవడానికి కావాల్సినటువంటి అతనికి ఉండేటువంటి వనరులు, అతను అమలు పొదిలో ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, ఎన్డీఏ మైనస్లు ఏంటి, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆ 3 సంస్థలు చెప్పినట్టు వాళ్ళ అధికారానికి వస్తే వాళ్ళ బలాలు ఏంటి అనేటువంటిది మనం ఇంకొక 2 days ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఇప్పుడే మనం దీని మీద కొంత అనాలిసిస్ చేయటము ఇది కారణం నా యొక్క అభిప్రాయం. రైట్ సార్, ఇప్పుడు అదే సందర్భంగా నరసింహరావు గారు, ఇప్పుడు పార్థాదాస్
దాదాపు 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో 1-2 సీట్లకు మినహా ఆయన చేసిన ప్రొజెక్షన్ కరెక్ట్ అయింది, అంటే ఆయన సంస్థ చాణక్య. అదే కరెక్ట్. ఈసారి అంటే మెజారిటీ రాష్ట్రాల్లో, రాజస్థాన్లో, దాని తర్వాత కర్ణాటకలో, లేకపోతే మధ్యప్రదేశ్, ఇటువంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఆయన ట్వీట్లో కూడా ఒక అంశాన్ని మెన్షన్ చేశారు. అదేంటంటే ఈ ఎన్నికల్లో పేదరికము, నిరుద్యోగము, దాని తర్వాత ధరల పెరుగుదల, ఈ 3 అంశాలు కీలక పాత్ర పోషించాయి, ఎన్నికలను ప్రభావితం చేశాయని చెప్తూనే ఇండియా కూటమికి ఘన విజయాన్ని ఆయన సర్వే కట్టబెట్టింది. ఎట్లా చూడాలి సార్? ఈ 3 సమస్యలు ఉన్నప్పుడు అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వేయాలి కదా. ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారా మీరు? 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రొజెక్షన్స్ ఇచ్చారు అతను. అంటే అక్కడ టఫ్ ఫైట్ ఉంది అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు మనం టఫ్ ఫైట్ అదేనండి. ఇప్పుడు మనం ప్రతి రాష్ట్రం ఇప్పుడు ఇంకా పూర్తిగా మనకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాష్ట్రాల వారి రాలేదు. అవును. అంటే ఓవరాల్ గా ఒక ఊహా చిత్రాన్ని మన ముందు ప్రేక్షకుల ముందు వివిధ సర్వే సంస్థలు దాని ద్వారా మనకి ఇందాక మనం చెప్పుకున్నటువంటిది 350 నుంచి 375 స్థానాలు అనుకున్నాం. అవును. రాష్ట్రాల వారీగా చూసినప్పటికీ కూడా ఇప్పుడు మనకు ప్రధానంగా మనం ఒక 15-20 రోజులు బట్టి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? 1 మహారాష్ట్ర, 2 రాజస్థాన్, 3 ఉత్తరప్రదేశ్. అవును. ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇందాక మీరు ప్రస్తావించినటువంటి 3 అంశాలు, 1 నిరుద్యోగం, 2 డెవలప్మెంట్ లేక, 3వది కులము అనేటువంటిది. ఈ 3 అంశాల ఆధారంగా ఈ యొక్క 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి, తద్వారా సీట్లు తగ్గిపోతున్నాయి. వాళ్ళు 250 మ్యాజిక్ మార్క్ ను చేరుకోవడం దాదాపుగా సాధ్యం. కానీ మళ్ళీ ఎన్డీఏనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేటువంటిది మనం ఒక 15-20 రోజులు బట్టి యోగేంద్ర యాదవ్ రాసినటువంటి వార్తల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనకు అందరూ మన అనేక రకాలైనటువంటి విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. అవును. కానీ ఈ రోజు రాష్ట్రాల వారికి సంబంధించినటువంటిది వస్తే హర్యానా చూడండి. హర్యానాలో భారతీయ జనతా పార్టీకి అసలు మెజార్టీ సీట్లు రావన్నారు. ఇప్పుడు నేను ఇందాక జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చూశాను. హర్యానాలో బీజేపీ లీడింగ్ లో ఉంది. అంటే ఇవి మనం ఎగ్జిట్ పోల్ అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి బీజేపీలో ఉంది. ఈవెందో రాజస్థాన్ లో ఉంది, ఈవెందో కర్ణాటకలో ఉంది. ఇక అంటే మహారాష్ట్ర కూడా ఆటోమేటిక్ గా ఇప్పుడు 358 చేరుకుంది అంటే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, మన ఉత్తరప్రదేశ్ కూడా ఆటోమేటిక్ గా ఆ నెంబర్ ఇది అనేటువంటిది 303 ప్రజెంట్ బీజేపీ ఉంది. 303 నుంచి ఆ 330, 325 సీట్లకు వెళ్తుంది అనుకుంటే ఆటోమేటిక్ గా ప్రతి రాష్ట్రంలో 1-2 సీట్లు పెరుగుతున్నాయి. అవును. అవును. తమిళనాడులో 3 చూపించారు, ప్రొజెక్షన్ ఇచ్చారు. ఇండియా టుడే కానివ్వండి, లేకపోతే సిఎన్ఎన్ కానివ్వండి, రిపబ్లిక్ కానివ్వండి. కేరళలో 1 ఇచ్చారు, తెలంగాణలో 7-8 ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ లో 2 ఇచ్చారు. ఇట్లా ఈ రాష్ట్రం చూసుకున్నప్పటికీ కూడా మనం రాష్ట్రాల వారీగా చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ ప్రొజెక్షన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదో 1-2 రాష్ట్రాల్లో ఏదైనా మనం ఈ అంచనాలకు వ్యతిరేకంగా ఏమన్నా వచ్చినప్పటికీ కూడా ఓవరాల్ ఫలితాల మీద దీని యొక్క ప్రభావం పెద్దగా కనిపించేటువంటి ఆస్కారం అయితే మనకు కనపడట్లేదు. రైట్. ఓకే, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కప్పర్ ప్రసాద్ గారు ఉన్నారు. కప్పర్ ప్రసాద్ గారు, తెలంగాణ విషయానికి వస్తే కనీసం మెదక్లో బీఆర్ఎస్ గెలుస్తోంది అని చెప్పి అందరూ ఆశించారు. ఎందుకంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి కనీసం ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తోంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్లో 1-2 ఎగ్జిట్ పోల్స్ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీఆర్ఎస్కు 0ను చూపిస్తూ ఉన్నాయి. అంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదు అన్నట్లుగా చూపిస్తూ ఉన్నాయి. నిజంగా 10 సంవత్సరాల పాటు రాష్ట్రాలు లేరిన పార్టీ 2018 ఎన్నికల్లో సుమారు 50% ఓట్లతో అధికారానికి వచ్చిన పార్టీ మరి 50% ఓట్లు ఎక్కడ పోయినట్టు? నరేష్ గారు, ఇందాక మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అంటే ఏ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఏ తప్పు చేస్తే అందులో మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద తప్పిదం చేసింది. మెదక్ లో ప్రధానంగా మెదక్ జిల్లాను మొత్తం శాసించేటువంటి లేకపోతే మెదక్ పార్లమెంట్ శాసించేటువంటి నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి లేడు. ఉండే ఒకే ఒక నాయకుడు హరీష్ రావు గారు, లేకపోతే అక్కడ ఉన్న కేసీఆర్. అవును. ఇలా కొంత ప్రజలలో పలుకుబడి లేదా పేరు కొద్దిగా జనాలకు తెలిసినటువంటి వ్యక్తులలో అయితే గజ్వెల్లో ప్రతాప్ రెడ్డి గారు ఉంటారు. ప్రతాప్ రెడ్డి గారిని కాకుండా క్యాండిడేట్ గా వెంకట్రామరెడ్డిని పెట్టినారు. వెంకట్రామరెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కాలు ముక్కడం ద్వారా ఐఏఎస్ కు పనికిరాడు, చాలా అంటే చిల్లర పని చేసిండు,
అంటే ఎంతకైనా దిగజారుతాడు అనేటువంటి ఒక సంకేతం టిఆర్ఎస్ క్యాడర్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉండే అందరి ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చింది. కాళ్ళు ముక్కిన కలెక్టర్ ఎవరంటే వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఒక గొప్ప పని చేసిండు. ఇప్పుడు అక్కడ తమిళనాడులో అన్నమలై గారు ఉన్నారు, చాలా గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆయన. కర్ణాటకలో ఆయన చాలా ప్రభావం చూపించి ప్రజలలో మంచి పేరున్నటువంటి వ్యక్తి. అక్కడ పోయి పార్టీని నడపగలుగుతాం. అవును. కానీ ఇక్కడ ఏమైంది, వెంకటరామరెడ్డి అనేటోడు మొత్తంగా కేసీఆర్ కాలు మొక్కడం ద్వారా డిఫేమ్ అయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఓకే. తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ భూముల ముప్పు సంబంధించినటువంటి వ్యవహారాలలో రైతుల నుంచి నిర్దయగా లంచాలు వసూలు చేసినటువంటి వ్యక్తి. ఓకే. ఒకరి భూములను ఒకరి పేరు మీద అప్పచెప్పి ఆ డబ్బులు తీసుకొని అప్పటి ప్రభుత్వానికి అంటగాగినటువంటి, రైతుల మీద అకారణంగా లాఠీ చార్జీలు చేయించి వాళ్ళని బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయించి దగ్గర నిలబడి వాళ్ళందరినీ వేధింపులకు గురి చేసినటువంటి వ్యక్తి వెంకట్రామ్. అట్లాంటి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టడం ద్వారా ఏమైందంటే ఎక్కడైతే టిఆర్ఎస్ బలంగా ఉంటది అనుకున్న సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలలో టిఆర్ఎస్ పార్టీ బాగా బలంగా ఉండి ఒక్కొక్కని, అంటే సిద్దిపేటలో అయితే దాదాపు 80,000 మెజారిటీ, గజ్వెల్లో అయితే ఒక 40,000-50,000 మెజారిటీ, దుబ్బాకలో కూడా ఒక 10,000-15,000 మెజారిటీ టిఆర్ఎస్ కు వస్తుంది అని చెప్పి భావించినటువంటి సందర్భంలో ఈ 3 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఒక అభ్యర్థి కారణంగా పూర్తిగా వెనుకబడిపోయినటువంటి మాట వాస్తవం. ఓకే. ఇలా సిద్దిపేటలో కూడా హరీష్ రావు అంత బలంగా ఉన్నటువంటి సిద్దిపేటలో కూడా బీఆర్ఎస్ అసలు నేను మెజారిటీ రాదనుకుంటున్నా, వస్తే గిన 10,000-15,000 మెజారిటీ కంటే దాటదు బీఆర్ఎస్ పార్టీ. అంటే ఏమైంది, మిగతా 4 నియోజకవర్గాలలో ఈ బీఆర్ఎస్ పార్టీ మోహన్ చూసి ఓటేయాల్సిందే తప్ప ఈ అభ్యర్థి ఓడదలు తెలిసినా వీటి నీచుడు అనేది తెలుస్తుంది. రైట్. ఓకే ప్రసాద్ గారు, కాబట్టి ఏదైతే బలంగా ఉంటది అనుకున్నటువంటి మెదక్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోవడానికి గల కారణం ఇక్కడ ఒక వెంకటరామరెడ్డి. తర్వాత రెండోది ఏంటంటే ఒక మాట నరేష్ గారు, సికింద్రాబాద్ లో ఏం చేసిండ్రు, ఒక బలమైనటువంటి అభ్యర్థి ఉండాలని చెప్పి ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ ని ఈ రంగంలోకి తీర్చింది కదా. అవును. మరి నీకు అక్కడ మెదక్లో బలమైనటువంటి అభ్యర్థిని పెట్టాలనుకున్నప్పుడు మరి హరీష్ రావుని అభ్యర్థిగా పెట్టవచ్చు కదా. ఆ ప్రభావం మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా పడేది లేదు. కవిత జైల్లో ఉంది, జైల్లో కవితతోని ఒక నామినేషన్ వేయించవచ్చు కదా. అంటే టిఆర్ఎస్ పార్టీకి ఒక వ్యూహం లేదు, వ్యూహం తప్పింది టిఆర్ఎస్ పార్టీ. ఒక్కసారి ఎన్నికలలో ఓడిపోయి వెనక్కి తన్నేసరికి ఆలోచన శక్తిని పూర్తిగా కోల్పోయింది. ఇంతకు ముందు మనకు సాదిక్ గారు చెప్పినట్టుగా ప్రజల మీద నెపం నెట్టి నన్ను కూడా ఓడగొడతారా, ప్రజలు దౌర్భాగ్యులు తప్పు చేసిండ్రు అనేటువంటి ఒక భావనకు టిఆర్ఎస్ పార్టీ రావడం అనేది చాలా పొరపాటు. అందుకనే మొత్తంగా నా అంచనా ప్రకారం కూడా తెలంగాణలో ఒక్క సీట్ కూడా మన బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశాలు లేవు. రైట్. ప్రసాద్ గారు, ఇక అదే సమయంలో కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశాడు. చిట్చాట్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను గెలుచుకోబోతుంది, దేశంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో 12 సీట్లు గెలిస్తే కేంద్రంలో మనకు 4 కేంద్ర మంత్రి పదవులు వస్తాయి అని చెప్పి కూడా ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. ఏంటి మరి ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే నరేష్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే గౌరవం, ఆయన గురించి మాట్లాడడం, ఆయన పార్టీలో కార్యకర్తలు ఉత్సాహం చేయడానికి ఎన్నికలకు ముందన్నాడంటే ఓ లెక్క. అవును. తర్వాత మీరు దేశవ్యాప్తంగా చూస్తే ఏ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధాని అని చెప్పలే ఎవరు. ఒక్క మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అన్నాడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్సీపీ అంటే మన ఎవరు షర్మిల గారు కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయితే అనలే. ఒక్క మన దగ్గరనే ఈవెన్ తో ఖర్గే గారు కూడా ఏఐసీసీ కూడా ప్రకటించలే ఎక్కడ. కానీ మన దగ్గరనే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, 4 మంత్రులు వస్తారు అని చెప్పి ఒక మాట మాట్లాడినటువంటి సందర్భం మనకు. ఇలా విచిత్రంగా మళ్ళీ సీఎం గారు అదే మాట మాట్లాడారు అంటే జోకన్నా చేసిండు అక్కడ ఏదో అక్కడ ఉండే మీడియా వాళ్ళని కాసేపు నవ్వించడం కోసం, లేకపోతే టైం పాస్ కి ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మేము మరీ ఓడిపోతున్నాము రాలేము అని చెప్తే బాగుంటదు అని చెప్పి లేకపోతే గాంభీర్యం ఏదైనా ప్రకటించి ఉండాలి తప్ప ఆ బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. నీకు ఒక మాట, ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ గారు ఒక ప్రకటన చేసింది, మేము యూపీఏ మన ఇండి గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ లో ఉన్న బయట నుంచి మద్దతు చేస్తాము. అవును. అంటే అర్థమైంది ఇండి గవర్నమెంట్ రావడం లేదు అని చెప్పాను, ఆమె స్పష్టంగా చెప్పినట్టే. దాని తర్వాత నిన్న కేజ్రీవాల్ గారు కాంగ్రెస్ పార్టీ తర్వాత అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ ఇండి కూటమిలో ఆపు. అవును. కేజ్రీవాల్ గారు ఏం చెప్పారు, మా మిత్రత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీతో శాశ్వతం కాదు. అవును. అంటే ఎండ్ అయిపోతుంది, అంటే ఆ పార్టీ అధికారంలోకి రాదు, మేము ఆ పార్టీలో ఉండమని చెప్పి ఆయన కూడా ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. అంటే ఇండి కూటమిలో ఉండే బలమైనటువంటి వర్గాలలో
రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఆ పార్టీ, పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఈ రెండు కూడా మేము ఇండి కూటమిలో ఉండట్లేదు అనేటువంటి సంకేతం స్పష్టంగా ఇచ్చేసినాయి. రైట్. అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు అంటే సరే జోక్ చేసింటాడు, ఇంకొక 3 రోజులు ఆగిపోతే తెలుస్తుంది, ఫలితాలు తెలుస్తాయి మనకు. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు, ఏపీ విషయానికి వస్తే అంటే కాంగ్రెస్ చాలా హడావుడి చేసింది. వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్గా నియమించి మొత్తం విస్తృతంగా అక్కడ ప్రచారం చేశారు. కనీసం కడపలో అయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అందరూ భావించారు, అనుకున్నారు. అంటే ఒక అంచనా వేశారు, కనీసం 1-2 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొని అసెంబ్లీలో అడుగు పెడుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ మెజారిటీ ఒక సంస్థ ఏదో 1-2 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని చెప్పింది తప్ప ఎక్కడా కూడా కాంగ్రెస్కు అటు అసెంబ్లీ కానీ ఇటు పార్లమెంట్లో కానీ ఒక్క స్థానం కూడా ఏ ఎగ్జిట్ ఫలితాలు కట్టబెట్టట్లేదు. ఏంటి సార్, ఎందుకు అలా జరిగింది? ఒకవేళ గెలిచేటువంటి అవకాశం ఉంది అంటే చీరాల, అంటే అక్కడ తెలుగుదేశం ఓట్లు భారీగా చీల్చుండాలి. వైఎస్ఆర్సీపీకి చీలిపోతే ట్రయాంగిల్ ఫైట్ లో ఆమంచి కృష్ణమోహన్ కు కొంచెం గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక 15 రోజుల ముందుగా బాగా చర్చ జరిగింది. ఈ చర్చ ఎన్నికలకు ముందు జరిగింది, కానీ ఎన్నికలైన తర్వాత కూడా ఈ చర్చకు స్థానంలో ఏమైందంటే కృష్ణమోహన్ చీల్చబడేటువంటి ఓట్ల ద్వారా ఆ ఇద్దరిట్లలో ఎవరో ఒకరు గెలుస్తారు అన్నారు. అంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఇందాకనే ప్రసాద్ గారు ఒకటి చెప్పారు, ముఖ్యమంత్రి ఉత్సాహం కోసం మాట్లాడారేమో అనేటువంటి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అంటే 2004, 2009లో 2 సార్లు యూపీఏ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆక్సిజన్ ఎక్కువగా శాతం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ లోక్సభ సభ్యులు గెలిచి. కాబట్టి అలాంటి అక్షరక్రమంలో మొదటి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కాంగ్రెస్ యొక్క పొజిషన్ 0 అని చెప్పుకోలేరు. కాబట్టి బయటికి వాళ్ళ యొక్క కార్యకర్తల్ని దేశవ్యాప్తంగా మిగిలిన చోట్ల కొంత ఉత్సాహాన్ని తీసుకుని రావడం కోసం షర్మిలను తీసుకొచ్చి జాయిన్ చేయించుకుని షర్మిలకు కొంచెం రాష్ట్ర బాధ్యతలు పగ్గాలు అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో కొంత యాక్టివిటీ చేశారు అనేటువంటిది మనకు కనపడుతుంది. అయితే ఇవాళ మనకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వల్ల కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు కొంత షర్మిలకు వెళ్ళటం వల్ల అది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి కొంత ఎడ్జ్ అయిందేమో అనేటువంటిది కూడా మనం ఎగ్జాక్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషణ చేసుకుంటాం. అంటే షర్మిల పోటీలో ఉండటం ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీకి ఏమైనా లాభించిందా, ఇది కూడా ఈ యాంగిల్లో కూడా మన చర్చ జరగాలి. రేపు మనం 4వ తారీఖు సాయంత్రం తర్వాతనో 5వ తారీఖు తర్వాతనో మనకు ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత ఈ విషయంలో కూడా చర్చ చేస్తాం. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇటు మన తమిళనాడు కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లోనే అది సింగిల్ డిజిట్ స్థానం సంపాదించుకోలేకపోయింది. కర్ణాటకలో ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారం 3, 4, 5 అంటే డిఫరెంట్ 3, 4, 5 అని ఇచ్చారు కొంతమంది. కానీ తెలంగాణలోకి వచ్చేరకలా 7, 8, 9 అంటే అవి కూడా మళ్ళీ ఫలితాలను బట్టి 5, 6, 7 కూడా కావచ్చు. అంటే ఒక ప్రధానమైన ఎన్నికలు జరిగినటువంటి 4 నెలల్లోపే తెలంగాణలోనే ఈ రకమైనటువంటి ఫలితం ఉంటే, అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఈ రకమైనటువంటి ఫలితం ఉంటే, ఏమాత్రం ఉనికి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకొంచెం దీనికి భిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఎవరైనా విశ్వసిస్తే, ఎవరైనా ఊహిస్తే వాళ్ళు పప్పులో కాలేసినట్టుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే 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 సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే 10 సంవత్సరాల్లో ఆశించిన మేర మార్పు రాలేదు, ఈసారి మార్పు కోరుకుంటారు అని చెప్పి ఇండి కూటమి పార్టీలు ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు ఆ పార్టీల వైపు చూడకపోవటము నిజంగా ఆ పార్టీల వ్యూహంలో లోపమా, లేకపోతే ప్రజలకు నమ్మకం కలగకపోవటమా? ఒకటి 2 ప్రధాన విషయాలు. భారతీయ జనతా పార్టీ కూటమికి సారథ్యం వహిస్తున్నటువంటిది నరేంద్ర మోడీ అనేటువంటి ఒక వ్యక్తి. అవును, ఆ వ్యక్తికి ఉండేటువంటి చరిష్మా. ఇటువైపు ఎవరు అనేటువంటిది అంటే అసలు ప్రధానంగా ఇండి కూటమిలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక 4 నెలల ముందు ఇండి కూటమి ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఒకసారి పాట్నాలో, ఒకసారి చెన్నైలో, ఒకసారి ముంబైలో సమావేశమైంది. సమావేశమై 24 పార్టీల కూటమి కట్టడం వరకు ఆ పార్టీ సక్సెస్ అయింది, కూటమిలోకి తీసుకుని రావడం వరకు. కానీ తర్వాత తదనంతర మార్పులలో, తర్వాత రాజకీయ పరిణామాల్లో
మోడీకి ప్రత్యామ్నాయంగా ఈ వ్యక్తి ప్రధానమంత్రి అని చూపించడంలో విఫలమైంది. ఆ విఫలం కావటం వల్ల పశ్చిమ బెంగాల్లో పొత్తు విఫలమైంది. మేము వేరేగా పోటీ చేస్తామని చెప్పేసి మమతా బెనర్జీ విడిగా పోటీ చేస్తుంది. ఢిల్లీలో ఆపేదో కొంత, అంటే ఒక రాష్ట్రంలో పొత్తుంది, ఇంకో రాష్ట్రంలో పొత్తు లేదు. అంటే ఆ ఢిల్లీ పంజాబ్ తీసుకున్నట్లయితే అవును. ఇట్లా వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గరే చీలిక రావడం అనేది మనం చూసాం. తర్వాత రెండో విషయం ఏంటంటే, అసలు ప్రధానమైనటువంటి దేశానికి కావాల్సినటువంటి ఎవరు ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాల్లో అంటే నరసింహరావు గారు, ముఖ్యంగా ఒక నిమిషం. అంటే ఇందులో మీకు యాడింగ్ కేరళలో ఉమ్, ఏదైతే ఇండి కూటమి నుంచి ప్రధాన అభ్యర్థిగా పేర్కొంటున్నటువంటి రాహుల్ గాంధీని ఓడగొట్టడం కోసం ఇండి కూటమిలో ఉండే సిపిఐ అవును పోటీ చేసింది. అవును, అక్కడ కుస్తీ. ఇంకో ప్రసాద్ గారికి నేను ఇంకోటి యాడ్ చేస్తా. ఎవరైతే వయనాడులో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మళ్ళీ రాయబరేలి వెళ్ళి రాహుల్ గాంధీకి అనుకూలంగా ప్రచారం చేశారు. అవును అవును, అది ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు. రెండో విషయం ఏంటంటే, అసలు ప్రధానమైనటువంటి విషయాల మీద ఆ పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, వాళ్ళు ఆ విషయాన్ని దేశ ప్రజల ముందు ఎట్లా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పాకిస్తాన్ తీసుకోండి. పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు అందరూ దేశవ్యాప్తంగా ఏమనుకుంటున్నారు, ఎన్నికలు అయిపోయినాయి, జూన్ ఒక ఫస్ట్ వీక్ లోనో లేకపోతే జూలైలోనో మనం ఆక్రమిత పాకిస్తాన్ ని మనం తిరిగి స్వాధీనం చేసుకుంటాం, మన మాతృభూమి ఏదైతే కోల్పోయిందో మనకు వస్తుంది అనేటువంటిది ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద వాళ్ళ స్టాండ్ ఏంటి? దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో 2004-14 మధ్యలో దేశంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి శాంతి భద్రతల విచ్ఛిన్నంలో మీ స్టాండ్ ఏంటి? ఇంత దేశవ్యాప్తంగా ఒక నిమిషం వస్తున్నాను. లేదు లేదు, నేను కొద్దిగా వేరే దానికి వెళ్ళాల్సింది ఉంది, నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ నరసింహరావు గారు. రైట్, నమస్తే. నరసింహరావు గారు. ప్రపంచవ్యాప్తంగా 500 సంవత్సరాల తర్వాత మనకు రామజన్మభూమిలో దాన్ని మనం ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకున్నటువంటి దాంట్లో జాతీయ ఉత్తకంఠంతో స్వాగతించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతా ఉన్నాయి. మరొక 3 రోజుల్లో ఎగ్జాక్ట్ ఫలితాలు కూడా వెల్లడవుతాయి. కానీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమికే అధికారాన్ని కట్టబెట్టాయి. నరేంద్ర మోడీ చరిష్మా పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారి చరిష్మా ముందు కాంగ్రెస్ కూటమి శక్తులు నిలబడలేకపోయాయి. ఎన్డీఏ కూటమికి 350 సీట్లు కనిష్టంగా వస్తాయి అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో తేలితే ఇండియా కూటమి 150 స్థానాలకు మించదు అని చెప్పి కూడా ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో మరి ఏ అంశాలు బీజేపీకి కానీ నరేంద్ర మోడీకి కానీ పనిచేశాయి అన్న అంశానికి సంబంధించి మన చర్చను కొనసాగిస్తున్నాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసింహరావు గారు ఉన్నారు. వారితో చర్చను తిరిగి కొనసాగిద్దామా. నరసింహరావు గారు చెప్పండి సార్. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒకటి అంశాలు ఎన్డీఏ కూటమితో పోలిస్తే ఇండియా కూటమి అంశాలు సరిగా లేవు, వాళ్ళ వ్యూహం సరిగా లేదు. దాంతోపాటుగా మోడీ చరిష్మా కూడా విపరీతంగా పనిచేయటం వల్లే ఇండియా కూటమి పైచేయి సాధించింది అన్నది ఒక విశ్లేషణ. సార్ కంటిన్యూ సార్. ఒకటి అంటే ఈ రోజున నరేంద్ర మోడీకి 3వసారి అంటే జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి ప్రధానమంత్రి అవ్వబోతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇందిరాగాంధీ కూడా అవకాశం రాలేదు. అంటే ఎన్నికల్లో గెలిచి 1952, 1957, 1962లో ఎన్నికల్లో గెలిచి జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ రికార్డుని సమం చేయబోతున్నటువంటి వ్యక్తిగా ఈ రోజు మన నరేంద్ర మోడీ మన ముందున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన్ని ప్రజలు ఎందుకు గెలిపించగలుగుతున్నారు అని అనుకుంటున్నారు అంటే మెజారిటీ రాష్ట్రాల్లో అంటే వాస్తవ ఫలితాలు మనకు 4వ తారీఖు నాడు వస్తాయి. సుమారుగా ఇంచుమించుగా పెద్ద తేడా లేకుండా ఇదే ఫలితం ఏదైతే ఎగ్జిట్ పోల్ ఉందో అదే ఎగ్జాక్ట్ పోల్ అవుతుంది అనేటువంటిది మనందరి యొక్క విశ్వాసం, నమ్మకం, అభిప్రాయం. అయితే ఈ నరేంద్ర మోడీకి సంబంధించినంత వరకు ఎందుకో ఆయనని గెలిపించాలనుకుంటున్నారంటే, ఒకటి ప్రతిపక్షానికి ఒక ఎజెండా లేదు. వాళ్ళు నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ విదేశాంగ విధానం ఏంటి, లేకపోతే దేశీయ విధానం ఏంటి, తర్వాత లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో నరేంద్ర మోడీ చేసినటువంటి దాన్ని మేము ఇంకా ఎంతవరకు ప్రొజెక్ట్ చేయగలుగుతాం, ఇలాంటి విషయాల్లో వాళ్ళు దేశానికి సరి అయినటువంటి దిశానిర్దేశం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా ఏం చెప్తున్నారు, మేము ఉచితం
6 సూపర్ 6 అన్నారు. ఉచితంగా ₹1,00,000 ఇస్తామన్నారు, లేకపోతే ఉచితంగా బియ్యం అన్నారు, లేకపోతే ఇంకోటి ఏదో అంటున్నారు. ఉద్యోగాలు. కానీ అసలు కేంద్ర ప్రభుత్వం అంటే దేశానికి సంబంధించినటువంటిది. ఒక దేశానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల్లో ఏ విధమైనటువంటి మార్పులు కావాలి, అభివృద్ధి ఎట్లా సాధించాలి, లేకపోతే శాంతి భద్రత ఎట్లా ఉండాలి, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్లా ఉండాలి, ఫారిన్ పాలసీస్ ఎట్లా ఉండాలి, ఈ విషయాల్లో వాళ్ళకు ఒక రకమైనటువంటి ఇది లేకపోవటము. తర్వాత నరేంద్ర మోడీకి ఇంకొక చిన్న ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన యొక్క పరిపాలనలో పారదర్శకమైనటువంటి నీతివంతమైనటువంటి పరిపాలన. అంటే మనం 2004-14 చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు యూపీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మంత్రులు జైలుని సందర్శించడం, సిబిఐ విచారణలో పాల్గొనడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే దానికి పూర్తి భిన్నంగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఆయన ప్రభుత్వం మీద లేకపోవడం. తర్వాత మనం ఈ టర్మ్ లో ముఖ్యంగా 2014 తర్వాత 19 తర్వాత అంటే మనం 20లో చూసినట్లయితే కరోనా మహమ్మారి అనేటువంటిది ప్రపంచాన్ని ఒకసారి వణికించి ఒక దగ్గరికి తీసుకొచ్చింది. ఆ కరోనా సమయంలో ఆయన చూపించినటువంటి చొరవ, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి అభయహస్తం, లేకపోతే ఆయన అనుసరించినటువంటి మార్గం, లేకపోతే వ్యాక్సిన్ ఇవ్వటంలో కూడా వ్యాక్సిన్ కనుగొనటంలో ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఇవన్నీ కానివ్వండి దేశ ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకం కలిగించాడు అనమాట. ఈ సమయంలోనే వ్యాక్సిన్ మీద కామెంట్స్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే వీళ్ళందరికీ నరేంద్ర మోడీ ప్రత్యామ్నాయంగా ఇంకొక రాజకీయ నాయకుడిని చూపించడంలో ఇండియా కూటమి పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి దానికి నిదర్శనమే ఈ రోజు మనకు కనిపిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ లో 153 ఫలితం. ఏ ఏరియా తీసుకోనండి. ఇంకో విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గొప్ప కమ్యూనికేటర్. అతను ఏమైతే మనసులో అనుకుంటాడో అదే చెప్తాడు, అదే ఆచరిస్తాడు. ఏదైతే ఆచరిస్తాడో అదే చెప్తాడు. అంటే ఇక్కడ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అనేటువంటిది లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు మనకి ఈ రోజు మనం ఎగ్జిట్ పోల్ లో కనిపిస్తున్నాయి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే 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 సార్, తిరిగి నేను మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేస్తాను. దేశవ్యాప్తంగా